మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. కుప్పం నియోజకవర్గంలోని నలగంపల్లి గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శ నెట్ జీరో గ్రామంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుప్పం పర్యటన రెండో రోజు నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్లను సందర్శించిన సీఎం సోలార్ రూఫ్ టాప్లు, ఇండక్షన్ కుక్ టాప్లు, వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి చర్యలను పరిశీలించారు. నలగంపల్లి నమూనాను కుప్పం అంతటా విస్తరించాలని సూచించారు. నలగంపల్లిలోని ఓ ఇంటిని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, విద్యుత్ పొదుపు గురించి లబ్ధిదారులతో మాట్లాడారు. సోలార్ విద్యుత్తో ఇండక్షన్ స్టవ్లు ఉపయోగించడం వల్ల నెలకు సుమారు 400 వరకు ఆదా అవుతుందని గ్రామస్తులు వివరించారు. వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్ట్, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ నిర్వహణను కూడా సీఎం పరిశీలించారు. నెట్ జీరో విధానంలో భాగంగా ఈవీ వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఇండక్షన్ స్టవ్ల వాడకం వల్ల గ్యాస్ లీకేజీ ప్రమాదాలు తగ్గి భద్రత పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలన్నీ ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. సంజీవిని ప్రాజెక్టు పెట్టుకుంటాం. అక్కడ పండించిన పంటలే మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. తిండి కానీ మందుగా మీరు వాడుకుంటే, కిచెన్ని ఫార్మసీగా మీరు వాడుకుంటే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు. ఈరోజు మనం హాస్పిటల్కి పోతున్నాం అంటే దానికి కారణం మన అలవాట్లు, మన తిండి అలవాట్లు. కొంతమంది గంజాయి అలవాటు, కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా తిండి తినడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆనందంగా పనిచేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నేనేదో అక్కడ 40,000 మంది ఉద్యోగాలు వస్తాయంటే మీరందరూ ఆ 40,000 మాకు ఇస్తారు కాబట్టి మేము చదువుకోకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదంటే ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీ కూడా రాదు. చదువుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మీలో తెలివితేటలు పెరగాలి. అందుకే ఇక్కడ బిర్లా వాళ్ళతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అవసరమైన మన పిల్లలందరినీ స్కిల్ నేర్పిస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందుకు చదువుకోవచ్చు. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాం. 350 ఇండస్ట్రీస్ ప్రపంచం అంతా వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పనిచేసేవాళ్ళు పనిచేస్తూ చదువుకుంటున్నారు. బీటెక్ అయితే ఎంటెక్ పాస్ అవుతారు. టెక్నాలజీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారు. దానివల్ల ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కూడా శ్రీకారం చుట్టాం. ఈ విషయం కూడా మీ అందరి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు వంగవీటి మోహన్ రంగా అని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కొనియాడారు. రంగా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాతో పాటు జనసేన నేత అక్కల గాంధీ, బొప్పన భవకుమార్ తదితరులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాధా మాట్లాడుతూ రంగా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కులమతాలకు అతీతంగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన నేత అక్కల గాంధీ మాట్లాడుతూ భారత చరిత్రలో రంగాకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన మరణించి 4 దశాబ్దాలు కావస్తున్నా ప్రజలు నేటికి స్వచ్ఛందంగా వేడుకలు జరుపుకోవడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రోసయ్య మచ్చలేని నాయకుడిగా వెలుగొందారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోసయ్యను చూసి రాజకీయ పరిణితిని, అసెంబ్లీలో వాడాల్సిన భాషను నేర్చుకోవాలని హితవు పలికారు. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా భారతదేశ చరిత్రలోనే 79వ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి
పేదల పెన్నిది. ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహన్ రంగా గారికే జరుగుతున్నాయి అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగు రీతిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. మరి అటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ఈ రోజు ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలను శనివారం విజయవాడలోని త్రిమూర్తి చౌక్ లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కొనకళ్ల విద్యాధర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొని రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన రికార్డు ఆయన సొంతమని, 5 దశాబ్దాల పాటు అటు అధికారంలో ఉన్న ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఎంతో హుందాతనంతో వ్యవహరించేవారని గుర్తు చేశారు. రోజు పెద్ద ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గవర్నర్ గారైన రోశయ్య గారి 93వ జయంతి సందర్భంగా విజయవాడలో ఏదైతే తీన్మూర్తి ప్లేస్ ఉందో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. కొనకళ్ళ విద్యాధరరావు కావచ్చు, వారికి సహకరించే వారందరూ కావచ్చు, ముఖ్యంగా ఆర్యవైశ్య నాయకులు కావచ్చు, అందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రోశయ్య గారి యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు ఘనంగా నివాళులర్పించడం, ఏదో ఒక చక్కటి సేవా కార్యక్రమం చేయడం అనేది ఆనవాయితీగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలిసిన వ్యక్తుల్లో ముఖ్యంగా ఆర్యవైశ్యలో కనుక పోల్చుకుంటే కనుక రోశయ్య గారు నిలువెత్తు నిదర్శనం మనందరికీ కూడా. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని చూసిన దాఖలు ఏం లేదు, మహాత్మా గాంధీ గారిని కూడా చూసిన దాఖలు లేదు. కానీ మన మధ్యలో ఉంటూ మనకి అనేక విధాలుగా ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా పదవులు అనేది ఆయన వెనక పడేవే తప్ప పదవులు వెనక ఎప్పుడు కూడా ఆయన పడలేదు. ఈ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు కూడా అది రోశయ్య గారికి మాత్రమే ఉంది. వివిధ శాఖలకు మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, అదేవిధంగా వివిధ శాఖలకి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా. ఆర్యవైశ్యుల పెద్ద ఆయన రోశయ్య గారి 93వ జయంతి సందర్భంగా విజయవాడ చౌక్ లో మరి కార్పొరేషన్ త్రిమూర్తి చౌక్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి. అటు ఆర్యవైశ్యులకి ఈ రాష్ట్రంలో ఏ దేవాలయం ఉన్నా అక్కడ సత్రాలు నిర్మించే విషయంలో కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకి మరి అనేక అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం రోశయ్య గారిది. మరి ఈ రోజున్న రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన కానివ్వండి, వారు దూషించే భాష పరివర్తన కానివ్వండి, ఆ పెద్ద ఆయన్ని స్మరించుకొని ఈరోజు వారు మార్పు చేసి మంచి ఆధ్యాత్మిక చింతనతో, మంచి మాటలతో మరి ఈరోజు రాజ్యాంగాన్ని నడపవలసిన వ్యక్తులు రౌడీ రాజ్యాంగాన్ని నడపడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ రోశయ్య గారు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆర్యవైశ్యుల సత్రాలు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అమ్మవారి దేవస్థానాలను ఎవరికి వాళ్ళు పరిపాలించే విషయాల్లో కానివ్వండి. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై అధికారికంగా మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన భారతీయ న్యాయ సంహిత నిబంధనలు, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ విచారణ కొనసాగుతోంది. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు విచారణ అధికారి చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ప్రజల వద్ద ఏవైనా సమాచారం లేదా సాక్ష్యాధారాలు ఉంటే విచారణాధికారికి అందించాలని అధికారులు కోరారు.
ఇదే సమయంలో బాధితుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇతర కుటుంబ సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ వాంగ్మూలాన్ని నమోదు చేయించేందుకు హాజరయ్యారు. ఈ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు కేసులో కీలకంగా మారనున్నాయి. విజయవాడలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా ఆయన విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విగ్రహానికి ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 26న రంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని ప్రకటించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ లో ఏర్పాటు చేయనున్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. రంగా 79వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్ర మండలి సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి 79వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు ఈ వర్గాలన్నీ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన 79వ జన్మదినం సందర్భంగా ఒక్కసారి ఆయన ఈ జాతి కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు 1980 ప్రాంతంలో మేము ఆయన అనుచరులుగా, చిన్నపిల్లలు ఆయన అనుచరులుగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరంలో విపరీతమైనటువంటి రౌడీజం ఉండేది, రాక్షసత్వం ఉండేది. ఆనాడు పోలీసు వ్యవస్థ కూడా ఆ రౌడీజానికి ఒక అడుగు ముందుకెళ్ళడానికి భయపడే పరిస్థితులు ఉండేవి. అలాంటి స్థితిలో మహిళలకు అండగా, పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కూడా కాల 80లో మొట్టమొదటిసారి కార్పొరేటర్ అయ్యాడు. జైల్లో నుంచి నామినేషన్ వేస్తే, ఒక తప్పుడు కేసులో జైల్లో పెడితే జైల్లో నుంచి నామినేషన్ వేస్తే అద్భుతమైన మెజార్టీతో గెలిచాడు. తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో, ఈ విజయవాడ నగరంలో ఏ ఆడపిల్ల మీద దాడి జరిగినా, ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా, ఆడపిల్లని ఏడిపించినా, ఆ రోజు విజయవాడ అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో చుట్టుపక్కల జిల్లాల నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి విజయవాడకి వలస వచ్చేవాళ్ళు పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం. అలాంటి వాళ్ళ దగ్గర రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళు కొన్ని పార్టీల ముసుగులో. పార్టీలకు అతీతంగా భవిష్యత్తు తరాల కోసం వంగవీటి మోహన్ రంగ ఆశయాలను సాధించే దిశగా కృషి చేయాలని వంగవీటి మోహన్ రంగ తనయుడు రాధాకృష్ణ వెల్లడించారు. అంతర్జాతీయ స్టేడియంకి విఎం రంగా పేరు పెట్టాలని, అలాగే ఒక జిల్లాకు ఆయన పేరు నామకరణం చేయాలని కాపు సంఘాల నాయకులు మైలవరపు దుర్గారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంగవీటి మోహన్ రంగ 79వ జన్మదిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్లో రంగా విగ్రహం వద్ద కాపు సంఘాల నాయకులు మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ హాజరై రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీలకి అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నదే వంగవీటి మోహన్ రంగ ఆశయమన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వంగవీటి మోహన్ రంగ జంక్షన్లో సితారా వద్ద ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి వారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఘనమైన నివాళులు అర్పించి వారికి కేక్ కట్ చేసి జయజాలు పలకడం జరిగింది. అలాగే ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాల అందరికీ ఆరాధ్య జ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయ సాధనతో వారితో భావంగా ఈరోజు పేద ప్రజలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, అలాగే కేక్ కట్ చేయడం, అన్ని అనేకమైన రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా పనిచేస్తూ ఉంటాం. ఎప్పటికీ ఈరోజు కూడా మా వంగవీటి మోహన్ రంగా గారికి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవమానపరిచే విధంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు వంగవీటి మోహన్ రంగా గారికి సముచిత స్థానాన్ని అందిస్తూ వారికి గౌరవం ఇచ్చేటట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి, అలాగే ఇవాళ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్టేడియం కట్టే దానికి
విఎం రంగా స్టేడియంగా నామకరణం చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రానున్న కాలంలో వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తారు. బడుగు బలహీన వర్గాల అండగా నిలిచిన ఆశాజ్యోతి వంగవీటి రంగా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లోనే ఆయన తన ప్రాణాలను అర్పించారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫోటో మీ ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం ఇవ్వటం లేదని ఆరోపణలు చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలను శనివారం నగరంలోని పశ్చిమ నియోజకవర్గం చెరువు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పశ్చిమ కాపు టీం, వంగవీటి మోహన్ రంగా అభిమానులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి హాజరై రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో రంగా గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదో చక్కటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం, ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా మేము రావడం కూడా జరుగుతుంది. ఇక్కడికి నేను ముఖ్యంగా చెప్పుకున్నది ఒకటే, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగా గారు అనేక కార్యక్రమాలు చేసి ప్రజా ఉద్యమంలోనే ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఆనాటికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే, అప్పుడుకున్న తెలుగుదేశం ప్రభుత్వం చేసే కార్యక్రమాలని తప్పని చెప్పని ఆ రోజు రోడ్డు మీద దీక్ష చేస్తే చాలా నిర్మానుషంగా, చాలా క్రూరంగా ఆ రోజు వారిని హతమార్చడం జరిగింది. ఆ రోజు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది ఈరోజు కూడా ఎవరు కూడా మర్చిపోలేని విషయం. ఎందుకంటే ప్రజా జీవితంలో బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, ఎవరికైనా కష్టం ఉందని చెప్తే వంగవీటి మోహన్ రంగా గారి 79 జయంతి వేడుకలు నిర్వహించుకోవటం చెరువు సెంటర్లోన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహనీయులు వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలు వెంట ఉండి వాళ్ళ కోసం పోరాడి అనుకోని పరిస్థితుల్లోన ఆయన ప్రాణాలని హరించిన ఈరోజు టీడీపీ గవర్నమెంటు ఈరోజు ఆయన్ని స్మరించడం కానీ లేకపోతే ఆయన పేరు చెప్పుకోవడం కానీ అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ నాయకులు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రాణాలను హరించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈరోజు చెట్టు చేరు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు కూటమి నాయకులు. ఆయన పేరును తలవడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే మోహన్ రంగా గారు ఆ రోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండి కృష్ణలంక వాసులకు ఏదైతే పట్టాల కోసం ఆయన చేసిన దీక్షలోన ఆయన పరమపదించే విధంగా ఆయన ప్రాణాలు హరించారో వాళ్ళు ఈరోజు చరిత్ర కలిగిన మానవుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, రంగా గారి అభిమానులకు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రం మొత్తంలో వంగవీటి రంగా అంటేనే పేదలకు పెన్నిది, అభ్యుదయవాది, పేద ప్రజలకి సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొంది మహానాయకుడిగా ఎదిగిన మనిషి. ఎన్నో విగ్రహాలు ప్రజల చేత నిర్మించబడి అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా ఎన్నో విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి
ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం బూత్ స్థాయి అధికారులు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. నగరాల్లో ఓటర్ల గుర్తింపు కష్టమైనప్పటికీ BLOలు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని కొనియాడారు. శనివారం విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ మొగల్ రాజపురం ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో విజయవాడ నగరం కొంతవరకు అసాంఘిక శక్తులకు షెల్టర్ జోన్ గా ఉందనే ఉద్దేశంతోనే ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నగరాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఎప్పుడు ఓటు వేయడానికి రాని వారిని గుర్తించని ఓట్లను తొలగించడంలో ఎవరికి ఇబ్బంది ఉండకూడదన్నారు. ఓటర్ల వివరాల సేకరణ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. సర్వ్ ప్రోగ్రాం కోసం ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరచడానికి BLOస్ని సమన్వయంతో ఓటర్ లిస్ట్ ప్రక్షాళన జరగడానికి అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేయడం జరుగుతోంది. విజయవాడ నగరంలో విజయవాడ నగరమే కాదు విశాఖపట్నం కానీ పెద్ద పెద్ద నగరాల్లో ఐడెంటిఫికేషన్ కొంచెం కష్టతరమైన మరి BLOలు ఎంతో చిత్తశుద్ధితో వీళ్ళంత ఎక్కువ మందిని ఐడెంటిఫై చేయడానికి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని పార్టీల BLAలు కూడా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రూరల్ ప్రాంతంలో ఉన్నదానికంటే ఈ నగరాల్లో కొంచెం ఇబ్బందికరం అయినా నగరాల్లో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి అనవసరమైన ఓట్లు అనవసరం అంటే వాళ్ళు ఐడెంటిఫై అవ్వని ఓట్లు ఎప్పుడు కూడా ఎలక్షన్కి వచ్చి ఓటు వేయని ఓట్లు ఆ ఓట్లని తీసేయటంలో ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేదనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా కూడా ఓటర్ లిస్టు ప్రక్షాళన కావాలి. ఒకే చేయి ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ దాక్కునే షెల్టర్ జోన్ కూడా విజయవాడ నగరం కొంత షెల్టర్ జోన్ కూడా ఉంది. గతంలో అనేకమైన దళిత క్రైస్తవుల పేరుతో వైసీపీ రాష్ట్రంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తుందని సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు SC హోదా అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఉపయోగించుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన తర్వాత జగన్ రెడ్డి కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సురేంద్ర ఆరోపించారు. వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొందరు నాయకుల ద్వారా దళిత క్రైస్తవుల పేరుతో అశాంతి సృష్టించి ప్రభుత్వంపై దళిత వ్యతిరేక ముద్ర వేయాలని చూస్తున్నారని అన్నారు. దళిత క్రైస్తవుల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏమీ చేయలేదని కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని సురేంద్ర ఆరోపించారు. పేరు పిల్లి సురేంద్రబాబు, సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అరాచకమైన కుట్రలో ఈ ప్రభుత్వం మీద చేయటానికి వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా దళిత క్రైస్తవుల్ని అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్రను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరీ ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవులకు సంబంధించిన విషయం ఈ రోజుది కాదు. 1950 నుండి ఇప్పటి వరకే అనేక రూపాల్లో పోరాటం చేసుకుంటా జరుగుతున్న సమస్య ఇది. 1950 నుంచి 56 వరకు కూడా దళిత చిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని వాళ్ళంతా పోరాటం చేస్తే వాళ్ళకి SC రిజర్వేషన్లు రాజ్యాంగ ద్వారా అమల్లోకి వచ్చినాయి. అదే విధంగా 1956 నుంచి 1990 వరకు దళిత బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం ద్వారా బుద్ధిస్టులు కూడా SC హోదాని తెచ్చుకోగలిగారు. కానీ ఈ సౌత్ ఇండియాలో ఎంతమంది అయితే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా ఆ రోజు దళిత సిక్కులకు కానివ్వండి దళిత బుద్ధిస్టులకు కానివ్వండి ఎక్కడా సపోర్ట్ చేయకోకుండా మా కులాల్లో మా మతాల్లో వ్యత్యాసం లేదనుకుంటూ అప్పుడు సపోర్ట్ చేయకుండా ఉన్నారు. ఈ రోజు మరి SC హోదా కావాలని ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంచి విషయం. కానీ దళిత క్రైస్తవులకు SC హోదా అనే పేరుతో ఎవరైతే రిటైర్డ్ జడ్జి
హైకోర్టు అడ్వకేట్ గా చెప్పుకోబడుతున్న జడా శ్రావణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.